హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయింది కదండి నేను లాంగ్ వీడియో పెట్టి. సో అంటే కుదరలేదనమాట లాంగ్ వీడియో పెట్టడానికి. ఇన్ని రోజులు కుదిరింది. చూసారా, చికెన్ పచ్చడి చేద్దామని నేను చికెన్ తెచ్చుకున్నానండి. అంటే ఈ మధ్యన అందరూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిటిలోనూ చికెన్ పచ్చడి ఎలా చేయాలో అందరూ చూపిస్తున్నారు. ఇంకా మనం ఆగకుండా ఉంటామా? మనం కూడా చెయ్యాలి కదా పట్టుబట్టి. అందుకనే నేను కూడా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి ట్రై చేస్తున్నాను అనమాట చికెన్ పచ్చడి ఎలా వచ్చిద్దానని. ట్రై చేస్తేనే కదండి ఏదైనా సాధ్యం అయ్యేది, లేకపోతే లేదు కదా. సో ముందు నేను ఒక 1/2 kg చికెన్ తెచ్చుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం పసుపు, ఉప్పు వేసి చికెన్లో మొత్తం వేగనించుకోవాలి వాటర్ ఇంకిపోయేంత వరకు. చూసారా, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. అంటే లైట్గా ఉంది. మళ్ళీ ఇక్కడే బాగా వేగించేసితే మళ్ళీ ఆయిల్లో వేసిన తర్వాత బొగ్గులా అయిపోద్ది. అందుకని లైట్గా సగం వేయించుకుంటే సరిపోతుంది చికెన్ని. ఇప్పుడు పక్కనే అది కొంచెం పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద మనం పోపు పెట్టుకునే గిన్నె తీసుకొని అందులోనే మనం ముందుగా 2 టేబుల్ల ఈ ధనియాలు వేసుకుంటున్నాను. అందులోనే జీలకర్ర, మెంతులు, ఒక 3 యాలకులు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది వేసుకొని బాగా వేయించుకుందామండి. చూసారా, మళ్ళీ ఫుల్గా మంట పెట్టేసామనుకో మాడిపోతుంది. అందుకని స్లో మంట పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా. ఇంకేంటండి సంగతులు? ఇదిగోనండి, అవి బాగా కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసేసుకొని పొడి చేసుకుందాము. అందులోకి కొంచెం ఆవాలు కూడా వేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకొని ఇలా పొడి పెట్టేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఏదో లైట్గా బరగగా ఉండేటట్టుగా చేసుకోవాలి పొడి మొత్తాన్ని. ఇక్కడ నేను ఆయిల్ తీసుకుంటున్నానండి, 1 కప్పు. అంటే నా దగ్గర నాకు తెలీదు, మర్చిపోయాను అనమాట. వేరుశనగ ఆయిల్ తీసుకుంటారంట పచ్చడికి. నాకు తెలియక నేను సన్ఫ్లవర్ ఆయిల్లో వేసేస్తున్నాను. నాకైతే 1 కప్ సరిపోయిందండి 1/2 kg చికెన్కి. మీకు ఎంత పట్టిద్దో మీరు చూసుకోండి. అంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. చాలామంది చికెన్ పచ్చడి చాలామంది తెలిసే ఉంటుందిలేండి. నాకులాగా కొంతమందే ఉంటారు, అంటే ఫస్ట్ టైం చూసి నేర్చుకునే విధంగా. చూసారా, చికెన్ని మరీ బొగ్గుల్లా చేయకోకుండా ఎలాగా వేగించుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి చికెన్ మొత్తాన్ని. అదే చూసారా, ప్లేట్లో తీసుకున్నాను చికెన్ ముక్కల్ని. దీంట్లోకి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి బాగా వేగనించుకోవాలి. మరీ మాడిపోయేంత కాదండి, కొంచెం లైట్గా, అంటే పచ్చి వాసన పోయేటట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనించుకోవాలన్నమాట. ఇదిగానండి ఇలాగా. మీరైతే ఎలా చేస్తారండి? మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అంటే నేను ఎలా చేస్తాను అనమాట. చాలామంది కరివేపాకు ఇంకా చాలా మసాలాలు వేస్తారు, కానీ నాకు అంతగా నచ్చదు మసాలా ఎక్కువ వేయడం. తగినంతగా వేసుకుంటే సరిపోతుంది. చూసారా, అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగనించుకున్నాను. దాంట్లోకే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలాలు, కొంచెం అది మొత్తం కూడా ఆయిల్లో వేసేసి బాగా మగ్గనించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు. అందులోకే కారం తీసుకుంటున్నాను. 3 స్పూన్ల కారం తీసుకుంటున్నానండి నేను. అబ్బా, భలే రెడ్డగా అయింది కదండి కారం వేస్తే. మొత్తం తిప్పుకుంటున్నాను. మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి కారం మొత్తాన్ని. అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అంటే ఫస్ట్లోనే మనం చికెన్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కదండి, అప్పుడు ముక్కకు పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు వేసింది ఏంటంటే గ్రేవీకి. సో ఇప్పుడే ఎక్కువగా వేసేసాం అనుకో మళ్ళీ కసం అయిపోద్ది ముక్కకి, మళ్ళీ గ్రేవీకి.
తర్వాత సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు. అందుకే నేను ఒక స్పూనే వేసాను. సో మనం ముందుగానే వేగనించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ముక్కల్ని, చికెన్ ముక్కల్ని. ఇదిగో దీని మొత్తాన్ని దీంట్లో వేసాను అనమాట కళాయిలో. చూసారా మొత్తం కలిసిపోయింది. ఫస్ట్లో నాకు ఆయిల్ సరిపోలేదేమో అనిపించిందండి. తర్వాత అది వేగించే కొద్దీ సరిపోయింది ఆయిల్ అనేది. అలా వేగించుకున్న తర్వాత చూసారా ఆయిల్ కొంచెం సరిపోయింది. కొంచెం వేగనిద్దాము. ఇదిగో వేగనించాం కదండి. ఇగో ఆయిల్ కదా, ఆయిల్ చూడండి నొరగ భలే పైకి తేలుతుంది కదా. సో దీన్ని కాసేపు ఆరబెట్టుకుందాం మనం. చూడండి దీనికోసమే నేను గాజు సీసా కొన్నాను ఒకటి. షాపింగ్కి వెళ్ళాలండి. అలాగే నాకు కావాల్సిన పప్పు దినుసులు వేసుకోవడానికి ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నాను. డబ్బాలు చాలా తక్కువ రేటుకి వచ్చినాయండి. చాలా నచ్చింది నాకైతే. 80 రూపాయలు అనమాట. ఈ 3 డబ్బాలు 80 రూపాయలు. ఆ చిన్నవి కూడా 70 రూపాయలకి అలా పడింది. గాజు సీసా వచ్చి 80 పడిందండి నాకు. ఇదిగోనండి చికెన్ అనేది మొత్తం ఆరిపోయింది. చూడండి గట్టి పెట్టి తిప్పుతుంటే అసలు గట్టిగా ఉంది. ఆరిన తర్వాత దీంట్లోకి నేను ఒక 2 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. సో మొత్తం దీన్ని రసం మొత్తం పిండేసి దీన్ని అలా పోసేసాను. నేను మర్చిపోయానండి దీంట్లో ఉన్న విత్తనాలు తీయడం. మీరు తీసుకోండి. తీద్దాం అనుకున్నాను, ఏదో కంగారులో హడావిడిలో మర్చిపోయాను విత్తనాలు తీయడం. సో చూసారా, అంటే చింతపండు రసం ఎందుకు చింతపండు అంటున్నాను, నిమ్మకాయల రసం ఎందుకు పోతారు అనుకున్నా. టేస్ట్ కోసం అని తర్వాత అర్థమైంది తినేటప్పుడు. చూసారా నేను డబ్బాలు తీసుకున్నాను కదండి, దాని మొత్తంలో కూడా అన్నీ సర్ది పెట్టేసాను డబ్బాలు. సో పచ్చడిని కూడా మొత్తం గాజు సీసాలో అమర్చేసానండి. కొంచెం ఒక స్పూన్ తీసుకొని అన్నంలో వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. నేనైతే కొద్దిగా వేసుకొని టేస్ట్ చేస్తున్నానండి. మరి మీకు చూపించాలి కదా, తినకపోతే బాగోదు కదా మీ ముందు. హలో అండి, చూసారా అన్నంలో వేసుకొని తింటున్నాను. నాట్ బ్యాడ్, కొంచెం పర్లేదు, బాగానే వచ్చిందిలేండి. మరీ అంత ఏం కాదు. చేదే వచ్చిద్దేమో అనుకున్నాను, కానీ చేదేం లేదు, కొంచెం బాగానే వచ్చింది ఫస్ట్ టైం చేసి. ఓకేనండి, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.